ఇదే మున్నార్ క్వీన్ రిసార్ట్ అండ్ స్పా. చాలా హైట్లో ఉంటుంది. ఇదే మున్నార్ క్వీన్ రిసార్ట్. ది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చిన గెస్ట్ అవైలబుల్గా లేకపోతే రూమ్స్ లేదంటే వాళ్ళు చెక్ ఇన్ చేసే టైంలో కొంచెం ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇక్కడ యాంటిక్ పీస్ కూడా ఉంది. ఇది పంచేదంట, నేను అడిగాను కూడా, జస్ట్ షో కోసం పెట్టారంతే. మీకు ఇప్పుడు డైనింగ్ హాల్ చూపిస్తాను. ది లిఫ్ట్ పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియా. సో బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. టీ, కాఫీ ఆబ్వియస్లీ, అండ్ సమ్ ఫ్లేక్స్, ఇడ్లీ, వడ, దోశ. స్టీమర్ కసానా, some fruit salad, eggs. సో ఇక్కడ మా రూమ్ నెంబర్స్ వచ్చేసి, మాది సెకండ్ ఫ్లోర్లో వచ్చింది. మీకు మా రూమ్ నెంబర్ వచ్చేసి 214. స్పైస్ గ్రూవ్ హోటల్ లాగా. ఇక్కడ స్మార్ట్ కార్డ్స్ కాదు, నార్మల్ కీ. అండ్ దిస్ ఈజ్ ఆర్ రూమ్. సో రాగానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ నేను మళ్ళీ చూపిస్తాను. సో అండ్ దిస్ ఈజ్ బెడ్. బాగుంది బెడ్ కూడా. రూమ్లో ఒక బెడ్ అండ్ ఒక సోఫా, టీపై ఉంది, అండ్ ఒక వుడెన్ వార్డ్రోబ్ ఉంది. సో వెరీ బిగ్. సో ఇక్కడ మనకి స్పైస్ గ్రూవ్లో లాకర్ ఉంది, స్మార్ట్ లాకర్. బట్ ఇక్కడ అలాంటి స్మార్ట్ లాకర్ ఏం లేదు, జస్ట్ నార్మల్ వార్డ్రోబ్ ఉంది, సమ్ షర్ట్స్. ఇక్కడ మనం ఈ మున్నార్ క్వీన్లో 2 days మనం ఉంటున్నాము. అండ్ వెరీ బిగ్ మిర్రర్ అయితే ఉంది. సో ఇక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ హోటల్స్లో వీళ్ళు ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయట్లేదు. అంతా గ్లాస్ వాటర్ బాటిల్స్, అండ్ ఇంకేంటంటే కప్స్ కూడా, అండ్ పేపర్తో చేసిన కవర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. అక్కడ కూడా స్పైస్ గ్రూవ్లో నేను మీకు చూపించాను కదా, వాళ్ళు షుగర్, మిల్క్ అన్నీ మనం రాగానే ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంచుతారు. సో మనం ఎలా కాఫీ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడే రాసి ఉంటుంది. ఏం లేదు, ఇందులో వాటర్ హీట్ చేసుకోవాలి, అండ్ మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్. మిల్క్ పౌడర్ తీసుకుని, ఇది నోవా మిల్క్ పౌడర్ ఇక్కడ. సో మిల్క్ పౌడర్ తీసుకుని హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఆరెల్స్ షుగర్ మనకి ఎంత కావాలో అంత మిక్స్ చేసుకుని, బ్రూ ఆర్ టీ ప్యాకెట్స్ డిప్ చేసుకోవడమే. బ్రూ కావాలంటే, కాఫీ కావాలంటే బ్రూ అని. సో అండ్ దెన్ వీ హ్యావ్ టు స్టిర్ విత్ ది స్టిక్. ఓకే. సో దిస్ వాట్ ఫర్ ది కాఫీ లైక్ అయితే. అండ్ వీళ్ళు ఒక వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు, స్పైస్ జింజర్ టీ కైండ్ ఆఫ్ థింగ్. సో చెప్తున్నా కదా, వాళ్ళు గ్లాస్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ యూజింగ్ దీస్ గ్లాసెస్ ఆల్సో. ఇక్కడ ఏమన్నా రాస్తుంది, దిస్ గ్లాస్ హ్యాస్ బీన్స్ స్పెషల్లీ క్లీన్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. అంటే ఇది ఒక గ్లాస్ అన్నమాట, వాటర్ గ్లాస్. ఓకే. అండ్ దెన్ వండర్ఫుల్ పెయింటింగ్ ఆల్సో దే. అండ్ నెక్స్ట్ వాష్రూమ్ వచ్చేసరికి ఎవ్రీ డీలక్స్ హోటల్స్లో ఉండేలాగే
మనకి టవల్స్ ఉంటాయి. అండ్ దెన్ సపరేట్ గ్లాస్, సమ్ టైమ్స్ గ్లాస్ బాత్ ఏరియా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళు షాంపూస్, మాయిశ్చరైజర్ ఉంటుంది. అండ్ వన్ సోప్ కూడా ఉంటుంది. అలానే హెడ్ క్యాప్ ఉంటుంది. షేవింగ్ కిట్ ఉంది ఇక్కడ. వీళ్ళు స్పెషల్గా వీళ్ళ ఇక్కడైతే నేను చూసింది షేవింగ్ కిట్, అది అన్ని చోట్ల ఉండదు. అండ్ బ్రష్, పేస్ట్ అవి కూడా ఉంటుంది. ఇది డెంటల్ కిట్. అండ్ దిస్ ఈజ్ సోప్, ఐ థింక్ సో. యా, దిస్ ఈజ్ సోప్. దీస్ 2 are సోప్స్. ఇవి వాళ్ళు 2 సబ్బులు ఉంచారు. ఒక డెంటల్ కిట్. అంటే ఇందులో డెంటల్ కిట్లో ఏముంటుందో నేను మీకు తీసి చూపిస్తాను. సో దిస్ వాట్ యూజువల్గా శానిటరీ బ్యాగ్స్, ఇంకా అలా. సో బాల్కనీ వ్యూ నేను మీకు ఇప్పుడు స్పెసిఫిక్గా చూపించలేను. ఎందుకనంటే అంటే వ్యూ బాల్కనీ అయితే చూపిస్తాను, బట్ వ్యూ డెఫినెట్గా మీరు మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడంతా చీకటిగా ఏం కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ నేను మీకు డెఫినెట్గా ఒకసారి ఈ బాల్కనీ వ్యూ నుంచి, అలాగే పైనుంచి కూడా ఒక వ్యూ చూపిస్తాను. సో మేము డిన్నర్ ఆర్డర్ చేసాము ద క్వీన్ రిసార్ట్లో. ఏంటంటే చపాతీ, పరోటా అండ్ బటర్ చికెన్ అండ్ కడాయి చికెన్ అండ్ పన్నీర్. సో క్వాంటిటీ కర్రీస్ ఓకే, కానీ పరోటా మాత్రం చాలా చిన్నగా ఉంది. సో దీనికి బిల్లు 1061 రూపీస్ అనుకుంటా వాళ్ళు చేసింది. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పి. క్వీన్ రిసార్ట్ పైన వ్యూ ఎలా ఉంది అంటే టెర్రస్ పైన. సో చెప్తున్నాను కదా, ఈ క్వీన్ రిసార్ట్ అనేది చాలా పైన అంటే హైట్స్లో ఉంది. సో అక్కడి నుంచి వ్యూ చూడాలంటే చాలా చాలా బాగుంది. ఎస్టర్డే మేము లేట్గా రావడం వల్ల వ్యూ మిస్ అయ్యాము. అందుకే ఈరోజు కొన్ని చూడాల్సిన ప్లేసెస్ స్కిప్ చేసి మరీ త్వరగా హోటల్కి వచ్చేసాం కొంచెం సన్లైట్ ఉండగానే. ఎందుకంటే మళ్ళీ మాకు ఈ వ్యూ చూడడం కుదరదు కాబట్టి. సో కొంచెం రిసార్ట్ స్పెండ్ చేద్దాము, రిసార్ట్స్ టైం కూడా కొంచెంసేపు స్పెండ్ చేద్దాము. స్విమ్మింగ్ పూల్, నేను లేట్గా రావడం వల్ల స్విమ్మింగ్ పూల్ కూడా మేము మిస్ అయ్యాం. మీరు చూస్తే పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. సో టెర్రస్ వ్యూ వచ్చేసి ఇది. సో అక్కడ కిడ్స్కి ప్లే ఏరియా ఉంది, అలాగే అడల్ట్స్ కూడా ప్లే ఏరియా ఉంది. అది కూడా స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉంటుంది. సో నేను మీకు అది కూడా కవర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కనెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లేదంటే ఇలా స్టెప్స్ పైన కూడా వెళ్ళొచ్చు. 2 floors వెళ్ళాలి. సో ఇది కూడా ఒక ఎంట్రన్స్ అనుకుంటా. వచ్చిందా? వస్తున్నా. The persons are there.
సో వే టు స్విమ్మింగ్ పూల్ అండ్ యాక్టివిటీ రూమ్ ఆల్సో. మనం అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు ఇది ఒక ఏరియా, ఇది లాక్ చేసి ఉంది. మేబీ ప్రైవేట్ స్పేస్ ఏమో నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ లాక్ డౌన్. సో ఇదంతా యాక్టివిటీ రూమ్ 9 AM నుంచి 10 PM 8 PM వరకు. సో ఆల్ దిస్ ఈజ్ యాక్టివిటీస్. ఇదంతా అడల్ట్ ప్లే ఏరియా అనుకుంటా. ఈ టైంలో వ్యూ మాత్రం చాలా చాలా చాలా. క్యారమ్స్ ఉంది ఇక్కడ, ఇంకా టేబుల్ టెన్నిస్. సో స్విమ్మింగ్ పూల్ దగ్గర షవర్ రూమ్ కూడా ఉంది బిఫోర్ గోయింగ్ టు ద పూల్. సో వీ హ్యావ్ టు షవర్ అవర్ సెల్ఫ్. సో ఇక్కడ టవల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఐ విల్ టేక్ టవల్స్ ఆల్సో. దిస్ ఇస్ వాట్. సో దగ్గర వ్యూ. సో పైన వ్యూ పాయింట్ కూడా ఉంది, అది కూడా ఒకసారి కవర్ చేసిన తర్వాత నేను కూడా పూల్లో దిగిపోతా. ఓకే, దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ది మున్నార్ క్వీన్. చూడండి ఇంత వాటర్ ట్యాంకర్స్ అవంతా ఉన్నాయి. సి మొత్తం చూడండి, అసలు టోటల్ ఫాగీ ఉంది. మనం అక్కడి నుంచి వచ్చాం, మీకు ఆ వ్యూ కూడా చూపించాం. క్వీన్ మున్నార్. యాక్చువల్లీ టీ ప్లాంటేషన్స్ ఇక్కడికి దగ్గరే 1.5 kilometers ఉన్నాయి. మేము వచ్చే దారిలోనే ఉంది. మేము డ్యామ్కి వెళ్ళాము, అలానే బోటింగ్ పాయింట్ కడరి లేక్కి వెళ్ళాము. సో అక్కడ నుంచి అన్ని టీ ప్లాంటేషన్స్. సో ఇక్కడ కూడా టీ ప్లాంటేషన్ ఉంటుంది. సో ఇది జస్ట్ 1.5 kilometers కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిపోయినాయి మొత్తం. అది ఇక్కడ చూపించడానికి ఇక్కడ నుంచి వ్యూ అయితే లేదు, బ్యాక్ సైడ్ అనుకుంటారు. యా. సో ఆ సైడ్ అంతా ప్లాంటేషన్ స్టార్ట్ అయింది. సో మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడి నుంచి ప్లాంటేషన్ మొత్తం స్టార్ట్ అయింది, టీ ప్లాంటేషన్. సో నైస్. సో యూ కెన్ సీ నా యాక్చువల్లీ